విద్యార్థిని పార్వతి మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి సోదరులు ఎన్ రామకృష్ణారెడ్డి అన్నారు. రచమరి మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న బాలిక పార్వతి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. పార్వతిది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో వేగంగా దర్యాప్తు చేస్తామని సబ్ ఇన్స్పెక్టర్ ఎన్ రామకృష్ణారెడ్డి తెలిపారు. కుటుంబానికి న్యాయం జరిగే విధంగా అండగా ఉంటామని ఆయన వెల్లడించారు. బయట చూడండి లేదు నల్లమూల ఎర్రమట్టి నల్ల అది చేయకూడదు ఎట్లా చేసినారు రూమ్ లో పైన పిల్లలు భయపడతారు, పిల్లల కోసం పడుకుంటారు పైన లాస్ట్ రూమ్ లో. కింద రూమ్ లో ఉంటారు, కింద రూమ్ వాచ్మెన్ వంట వాళ్ళు ఉంటారు. కింద ఉండవు. నేను పైన పడుకున్నాను సార్ నైట్ వచ్చి. ఉండేది కింద. అవును సార్, అవును సార్, పిల్లల కోసం పిల్లలు భయపడతారు అనేసి ఉంటుంది సార్. ఏదేమో నీ రూమ్ చూపిస్తావా? లాస్ట్ రూమ్ బెడ్ కింద ఉంది, బెడ్ అంతా కింద ఉంది ఉంది సార్. అది ఉంటుంది కానీ పైన వచ్చి పడుకుంటారు సార్. అబద్ధం అయితే చెప్పండి సార్. బెడ్ కింద ఉన్నాక పైన పడుకుంటాం అంటే అక్కడ కూడా సార్ క్లాస్ పిల్లలు చెప్పిన అర్థం కాదు. కింద ఉన్నది వాళ్ళు చెప్పేది వేరే, చెప్పేది వేరే. లగేజ్ అంతా మా రూమ్లోనే ఉంటుంది. ఆ పాప పోయి అటు చదువుకుంటుంది. నేను అడిగినాము, వస్తానంటుంది. వస్తాను చదువుకోండి అని చెప్పింది అంటారు. ఉండాలి కదా, లగేజ్ అంతా ఇక్కడే ఉంది అంటున్నారు. అప్పుడు లగేజ్ ఎందుకు వచ్చేప్పటికి అక్కడ దుప్పట్లన్నీ ఆడే ఉన్నాయి దాంట్లో. అంటే మనం క్లాసెస్ పోయిన తర్వాత కూడా ఎంతమంది ఉన్నారంటే కూడా వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారా లేదా అందరూ ఎంక్వైరీ చేసుకున్నాం కదా. నైట్ పడుకోవడం బయట